హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి చిన్న ఎలుక చూడండి ఎలా తప్పించుకుంటుందో. ఇట్లా చూసేసరికి దమ్మని కింద పడిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఇలాంటి ఎలుకలు మా ఇంట్లో చాలా వరకే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఏమో, అంత గబ్బు లేపి పెట్టేశాయి. కొన్ని బట్టలు కూడా అయితే కొరికి కొరికి పాడేసాయి. కొత్త బట్టలు మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో, అంటే చూపిస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి గుడ్ ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా అమ్మ ఆసిఫ్ ఇద్దరు స్టడీ అవర్కి వెళ్తున్నారు. వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా నేను డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళడమే. ఈరోజు గ్రాసరీ హాల్ చేస్తున్నాను. అలాగే ఇంకా దీంట్లోనే గ్రాసరీ ఏమేమి తీసుకున్నాను, ఎలా యూస్ చేస్తాను అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, కొంచెం టైం ఇవ్వండి నా వ్లాగ్కి కూడా. ఇంకా చెప్పా కదా మొన్నటి వ్లాగ్లో కిరాణం షాప్లో తీసుకుందాము సరుకులు అంటే, ఇంకా అక్కడ వెళ్ళి నిలబడి, హోల్సేల్ అంటేనే ఎంతమంది ఉంటారు మీకు తెలిసిందే. అంగడ్లకు ఎక్కువ శాతం అక్కడి నుంచే తీసుకొని వెళ్తుంటారు. ఇంకా అక్కడ నిలబడి తెచ్చేంత ఓపిక లేదు అనేసి ఇక్కడికి తిప్పించుకొని వచ్చాడు మా ఆయన. నేను ఫస్ట్ టైం కదా ఇంకా బయట వీడియో తీయడం, అంటే తీస్తాను కానీ అంత పర్టికులర్గా కరెక్ట్గా రాదన్నమాట. అయినా ఫ్రెండ్స్ ఇక్కడ డీమార్ట్లో కొనని ఐటమ్ అంటూ ఉండదు. ఎంత మంచిగా అసలు సూపర్గా ఉంటాయి. నేను చూపించే చూడండి ఫేస్ వాష్, అది ఎంత బాగుంది, క్యూట్గా ఉంది. తీసుకుందాము అని చూశాను. ఇంకా మా వారు ఉన్నారు కదా, అది ఏం చేస్తావు ఇదేం చేస్తావు అనేసి స్కిప్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఇది బాత్రూంలో పెట్టడానికి ఫ్రెషనరు. చూస్తున్నాను ఏది బాగుంటుంది అనేసి. మొన్న ఒకటి తెచ్చాను, అస్సలు ఏం స్మెల్ అంతగా లేదన్నమాట. కరెక్ట్ 4 డేసే వస్తుంది. అది 60 రూపీస్ 70 రూపీస్. అది ఇంకా తెద్దామా వద్దా అనుకుంటా అలా చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఇవల్ల మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే ఆసిఫ్ ముస్కాన్కి బ్రషెస్ తీసుకోవాలి అనేసి ఇక్కడ చూస్తున్నాను. ఇంకా ఇంకొక కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాము. చూడండి ఇక్కడ బ్రషెస్ తీసుకున్నానా, ఆ తర్వాత నువ్వు కొంచెం వీడియో తీసి పెట్టంటే తను చూడండి వీడియో ఎలా తీశారో. ఓన్లీ నా తలనే కనిపిస్తూ ఉంది నా వీడియోస్లలో. ఇంకా మొత్తం ఒకసారి అలా కవర్ చేస్తారని ఇచ్చాను, ఇంకా తనేమో ఇలా తీసిచ్చారు నాకు. అది కూడా నేను తీయనంటే తీయను అంటుంటే నేనే బలవంతం పెట్టి కొంచెం అలా తెప్పించా. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. 3-4 పార్ట్స్ డివైడ్ చేసి ఉంటాయి. ఒక్క దాంట్లో సరుకులు, ఒక దాంట్లో కొంచెం పిల్లల ఐటమ్స్, ఒక దాంట్లో తినేటివి, అట్లా. ఇంకా మీరేం చేస్తున్నారు, మీరు మంత్లీ గ్రోసరీ ఎలా తెచ్చుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి బిస్కెట్స్ అవి చూస్తున్నాను. తీసుకో అంటున్నారు. పిల్లలకి మాత్రం తక్కువ ఏం చేయరు. నాకే అన్ని ఒక్కటి చూపిస్తే దానికి 100 కారణాలు చెప్పి అక్కడ పెట్టమని చెప్తారు. ఇంకా తినకి పిల్లలకైతే ఫస్ట్ తీసుకొని వేసేసుకోవడమే. ఇంకా ఈ పార్ట్కి వచ్చేస్తే ఇంకా మ్యాగీ కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇంకా ఇక్కడ స్వీట్ చేయడానికి ఇది ఉండదు అని చెప్పకూడదు, అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. మ్యాగీ మసాలా చూస్తున్నాడు ఎందుకో. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాము. చాలా వరకు అయితే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. నాకు ఇంకా చాలా ఉంటాయి తీసుకోవాలి అనేసి. మా ఆయనతో వెళ్తే ఇంకా అంతే సంగతులు. ఏమేమి తీసుకుంటున్నాం అనేది కూడా అర్థం కాకుండా తీసేసుకుందాం అనుకుంటాను. కాకపోతే తినున్నాడు కదా, తీసుకునేదానికి ప్రతి ఒక్కదానికి ఎందుకు ఏంటిది అన్ని కారణాలు చెప్తే అప్పుడు నా బాస్కెట్లో పడుతుంది. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, తప్పుగా ఉండేది చెప్తున్నాను. రియల్ వ్లాగ్స్ తీయాలి కదా అని ఎందుకు. ఇంకా కోల్గేట్ అంత ప్రైస్ ఉంది, ఆ ప్రైస్లో 2 తీసుకుంటే నాకు కొంచెం కిచెన్ రూమ్లకు కూడా యూజ్ అవుతుంది అనేసి మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ బ్యాళ్ళు, ఉప్పు, పసుపు అన్నీ కొంచెం లూజ్గా ఉంటాయి. ప్యాకెట్స్లో కూడా ఉంటాయి. ప్యాకెట్స్ కొంచెం హెవీ క్వాలిటీ, అవి ఎక్కువగా పాడు కూడా అవ్వవు. ఇవి కూడా మంచిగా ఉంటాయి. ఏమంటే ఒక 2-3 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది కిరాణంకి ఇక్కడ. అది నేను కొంచెం సేవింగ్ చేయాలి అంటాను.
ఇంకా మా వారేమో 2-3 రూపీస్కి ఏం పడేసి వస్తుంటావు అని తను అంటాడు. అలా అలా ఇద్దరితో కొంచెం అలా నా షాపింగ్ అయితే కంప్లీటెడ్. మంత్లీ ఒకసారి నేను చేస్తాను. ఎక్కువగా హెవీగా ఏం తీసుకోను, కావలసిన ఇంగ్రీడియంట్సే తీసుకుంటాను. కావాలంటే మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా నేను నా హబ్బీ స్టడీ అవర్ టైం అయిపోయింది. పిల్లలకి పిలుచుకురావడానికి అయితే తన స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తాము. ఇక్కడ చూడండి తాత అస్సలు ఒక్క నిమ్మకాయ 10 రూపీస్కి ఇస్తాడు. తీసుకోండి లేకపోతే పాండే అంటాడు అన్నమాట. అందుకు తనని బాగా చూపించా. ఆ తర్వాత ఇలా వెళ్తూ ఉన్నాము. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టడీ అవర్ ఇంకా మనం వెళ్ళగానే అస్సలు రెడీ ఉంటారు రావడానికి. ఇంకా గ్రోసరీ హాల్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత గ్రాసరీ షేర్ చేస్తున్నాను. ఇప్పటికి 2 సార్లు చెప్పాను, తప్పగా అనుకోవద్దు. ఏమేమి తెచ్చానో చూపిస్తాను, చూసేసేయండి. జెమినీ ఆకు, తాజ్ మహల్, అలాగే షాంపూస్, ఇంకా ఇవి పెద్ద పెద్దవి ఏం తేవను. బాటిల్స్ తెచ్చిన హెవీ రేట్ అస్సలు. ఇంకా ఇవి 4 మనకి ఒక 15-20 డేస్ వరకు వస్తాయి. నా దగ్గర పోయినసారి 2 క్లిప్స్ మిగిలే ఉన్నాయి, ఇంకా అవి సరిపోతాయి 1 మంత్కి. ఇంకా మూంగాలు, సేమియా, ఇలాంటి సేమియా ప్యాకెట్ అయితే ఒక బండల్ తెచ్చేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు మా పిల్లలు కూడా కొంచెం తినడం లేదు అనేసి స్కిప్ చేసేసా. ఒక 5-6 తెచ్చాను అన్నమాట. లేస్ ప్యాకెట్స్ తెచ్చాను, మ్యాగీస్ చెప్పాను కదా, బ్రషెస్ కూడా తెచ్చాను. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకటి నా మనసులో అలా ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా సరే నైట్ పనుకున్నా కూడా ఒక్కొక్కసారి గబక్కని లేస్తాం చూడండి మనము. అలాంటప్పుడు లేచినప్పుడు ఏం అవుతుందంటే, ఎప్పుడు నా ఛానల్ డిలీట్ అయిపోతుందా అనేసి నాకు భయంగా ఉంటుంది. ఎప్పుడు లేచిన వెంటనే నేను ఎంత ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఛానల్ చూసుకున్న తర్వాతే కొంచెం ఇదవుతాను. ఎందుకు అంటే ఇప్పటికీ నా ఛానల్ ఇలా పోవడము 3rd టైము. ఇంకా ఫస్ట్లో న్యూ ఛానల్ క్రియేట్ చేసేదాన్ని, ఇంకా అక్కడ ఎందుకు ఆ యూట్యూబ్ తీసుకునేదే లేదన్నమాట. ఎప్పుడు చూడు డిలీట్ చేస్తుంటుంది. ఇప్పటికీ నేను 1K వీడియోస్ పైగానే అప్లోడ్ చేసి ఉంటాను నాకు తెలిసి. అందుకనేసి ఇంకా కొంచెం భయంగా అయితే ఉంటుంది. ఎందుకు నా ఛానల్ ఏమన్నా డిలీట్ అయిపోతుందా, నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అనేసి. ఇంకా వేరే వాళ్ళ గురించి వీడియోస్ తీద్దామని నాకు కూడా ఉంటుంది, అంటే మంచిగానే తీద్దామని ఉంటుంది. కాకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా స్ట్రైక్ వేస్తారా, ఎలాగా ఏంటిది అని చాలా భయము. రికార్డింగ్ చేసేటప్పుడు ఏదో ఒక సౌండ్స్ అయితే వస్తుంటాయి, మీరు ఏమనుకోవద్దు దయచేసి. నేను ఇంకా కొత్త వీడియోస్ తీస్తాను, ఇంకా అప్పుడు కొంచెం అన్నీ సెట్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు కొత్తలో కొంచెం ప్రాబ్లం అవుతూ ఉన్నట్టుంది. అలాగే చూడండి ఏమేమి తెచ్చుకున్నానో. మిడిల్ క్లాస్ లైఫ్ కదా, మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తెచ్చుకుంటాను నేను. ఎక్కువగా ఏమి వేస్ట్ చేయను. అయినా ఎలా ఉంటుందో ఫ్యామిలీ అనేది చూడండి. ఇక్కడ లక్స్ సోప్స్ అన్నీ ఇంకా ఇవల్ల దీంట్లో పెట్టేసుకుంటాను. షాంపూలు, ఇండికా హెయిర్ ఆయిల్, షాంపూ కలర్ అది హెయిర్ ఆయిల్ అంటున్నాను, సో అవి, ఇంకా సర్ఫ్ ప్యాకెట్స్ కానివ్వండి. ఇంకా నేను ఈసారి సర్ఫ్ తీసుకొని రాలేదు, ఎందుకంటే లిక్విడే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ మధ్య స్కూల్స్ ఉన్నాయి కదా, అంత బట్టలు ఏమి పడవు, పడితే ఓన్లీ యూనిఫామ్స్ మాత్రమే. ఇంకా ఈవినింగ్ మార్చేది. ఇంకా మామూలు ఇంటికాడ ఉంటే 4-5 జతలు అయితే ఏడుస్తారు. ఇంకా 2 డేస్ నుంచి అయితే చెప్పనక్కర్లేదు, అంత ఇది చేసేసారు. ఇంకా నేను వీమ్ ఉంది కదా, ఇది లిక్విడ్ కొంచెం పెద్ద డబ్బాలు వాడతారు కొంతమంది, కాకపోతే నేను కొంచెం దీంట్లో ఎక్కువగా వస్తుంది ప్రోడక్ట్ అనేసి అలా చూపిస్తూ ఉన్నాను. ఎప్పుడన్నా సరే నా ఛానల్కి దయచేసి ఎవరన్నా సరే
నేను ఎవరి గురించి అన్నా ఏమన్నా మాట్లాడినా కూడా పాజిటివ్ వేలోనే మాట్లాడతానన్నమాట. దయచేసి ఎవరు చూసుకోకుండా ఫస్ట్ స్ట్రైక్ అన్నా కాపీరైట్ అన్నా ఏం వేయొద్దు. వేయాలి అనుకుంటే నాకు ఫస్ట్ ఒక వీడియో అన్నా ఒక కామెంట్ అన్నా చేయండి. మీకు తప్పుగా అనిపిస్తే నేను అస్సలు వీడియో కూడా తీయనన్నమాట. ఎవరి మీద ఏడ్చి పడి తీయాలి అనేసి మాకు కూడా ఉండదు. కాకపోతే ఏమవుతుంది అంటే ఏమన్నా కొంచెం వ్యూ వస్తుంది, మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతుంది, అందరికీ తెలిస్తే వాచ్ చేస్తారు అనే విధంగా మాత్రమే తీస్తాం. కానీ దానికంతా మించి ఇంకా ఏం ఉండదు అన్నమాట. ఈ సౌండ్స్ వద్దులేండి, బాబా ఇంట్లో ఉంటే అంతే. ఇంకా ఎంతసేపు ఎడిటింగ్ చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లాంగ్ లెంత్ అయిపోయింది, ఏమనుకోవద్దు, ఎక్కడ స్కిప్ చేయవద్దు. అన్నీ మీకు మంత్లీ నా ఛానల్లో గ్రోసరీ హాల్ అయితే మంచిగా షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఎవరన్నా సరే ప్లీజ్ స్ట్రైక్ వేయద్దు, కాపీరైట్ వేయద్దు దయచేసి. ఏమన్నా మీది ఏదైనా యూజ్ చేశాననుకోండి ఒక వీడియో, లేకపోతే నా ఛానల్లో నా వీడియోలోనే కామెంట్ చేసేసేయండి ప్లీజ్ అండి, దయచేసి. ఓకేనా? సో ఏం హెవీగా ఏం తీసుకొని రాలేదు నేను, అన్నీ లిమిటెడ్లోనే తీసుకొని వచ్చానన్నమాట. ఇంకా ఇవి నాకు 1 మంత్కి సరిపోతాయి. ఇంకా కొన్ని కారం ఒక్కటి తీసుకురావలేదు, కారం ఎక్కువగా ఉందనేసి తేలేదు. ఈ బకెట్లో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మొత్తం అయితే ఒక దాంట్లో స్టోర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఆయిల్ వచ్చేసి షీషా కింద పడితే పగిలిపోతుంది. ఇంకా ఫస్ట్ పోయిన మంత్ ఇలా పెద్ద బాటిల్ తెచ్చాను కదా, ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దీంట్లో వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నా దగ్గర సగం బాటిల్ ఉంది, అయినా మళ్ళీ మంత్లీకి కావాలి కదా, మధ్యలో ఎన్నిసార్లు అని పోతాం చెప్పండి. ఇంకా అందుకనేసి ఇలా తెచ్చేసుకున్నాను. నా అమ్మ చాలా హెల్ప్ఫుల్ అండి, తను ఉంది కాబట్టే నేను ఇంత మీతో షేర్ చేసుకోగలిగాను. లేకపోతే నేను లేయడము తేవడము కొంచెం ఇలా అయిపోతూ ఉంటుంది. ఇంకా తను తెస్తుంది, నేను సెట్ చేసి ఇస్తే తీసుకొని వెళ్ళి ఎక్కడ ఐటమ్స్ అక్కడ పెట్టేస్తుంది. మీకు నా బ్లాగ్ నచ్చుతున్నాయా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇక్కడ సోపు, కోల్గేట్, షాంపూస్, ఇప్పుడేమో నవరత్న ఆయిల్ పెట్టేసుకుందామని ఒక ప్యాక్ తీసేసుకున్నాను. తిను చాలా హెల్ప్ఫుల్. అందరూ దయచేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా అమ్మకి. తన ఫ్యూచర్ హ్యాపీగా బ్రైట్గా తను అనుకున్నటువన్నీ సాధించాలని. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను క్లిప్స్, 40 రూపీస్కి 5 వచ్చాయి. బెస్టే అనుకొని తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ ఏమంత ఇది లేదు, ఊరికి షో ఆఫ్ చేయడానికి సరిపోతుంది. ఇంకా మంచిగా ఉన్నాయనేసి తీసుకున్నాను. దీని రేట్ చూస్తున్నాను, ఈ ఏరియాలో ఎంత పడింది అనేసి. ఇంకా దీని మీద రేటే లేదు, అదేందో ఏమో. కానీ మనము ఇంకా వేరే ఫ్రెషనర్ వేయాల్సిన అవసరం లేదు బట్టల్లో, ఇదే స్మెల్ వస్తుంది. ఇంకా పోతే పోయిందిలే. ఇప్పుడు మనం ఏదన్నా తీసుకోవాలి కంఫర్ట్ అలాంటివి అన్నా అమౌంట్ ఎక్కువగానే అవుతుంది. ఇది కంఫర్ట్ కూడా యూజ్ అవుతూ ఉంది నాకు, భలే స్మెల్ వస్తుంది. వర్షం ఏందండి ఎట్లా పడుతుంది, నాకైతే భలే భయం అవుతుంది. వాషింగ్ మిషన్ అంతా తడిచిపోతూ ఉంది. ఇప్పుడు ఒక బెడ్షీట్ వేసి వచ్చాను, ఏందో వర్షం ఎందుకు అలా పడుతుందో ఏమో. ఊరికే ఫోన్లో చూడడమే తప్ప రియల్గా చూసింది లేదు. ఇప్పుడు మా ఇంటి కాడికి కూడా నీళ్ళు వచ్చేంత ఇది ఉంది. ఎలుకలు అంటే ఒక 20 ఎలుకలు అలా ఉన్నాయి. ఇంకా మా ఆయన ఏమో అడుస్తున్నాడు అన్నమాట, ఏమైంది ఏంది అన్ని కొరికి పెట్టేస్తున్నాయి అనేసి. ఇంకా మందు తెచ్చుకున్నాం మేము, ఎలుకల మందు. అవి తిని ఆడ డెత్ అయిపోతాయో అని ఒక బాధ. అవి తినకపోతే మా బట్టలు నా సరుకులు అన్నీ గబ్బు. అసలు జొన్నలు అయితే 3 కేజీలు పట్టించి పెట్టాలి అనేసి బాగా ఇది చేసేసి మంచిగా ఒక సంచులో వేసి పెట్టాను. అవల్ల తినేసి దాంట్లో ఏరిగి అసలు వద్దులేండి, ఆ వల్ల పాడు చేసేసాయి. బట్టలు చాలా వరకు కొరికి పెట్టేశాయి. ఎస్పెషల్లీ అమ్ము బట్టలు అయితే అస్సలు ఎన్ని కొరికాయి అంటే ఇంకా తనకు నేనే ఏమో పాత బట్టలు వేసినట్లు అయిపోయింది, అలా ఉంది. అందుకనేసి ఇంకా ఈ అన్నంలో అయితే మందు కలిపి పెడుతున్నాను. అవి తిని చనిపోతాయి అని అనుకుంటున్నాను. ఇదేదో వేరే క్రీమ్ లాగా ఉంది. పిల్లలు చూస్తే ఇది నోట్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా, కొంచెమన్నా టేస్ట్ చూస్తారు. చూడండి చేస్తూ ఎలా చేస్తారంటే ఇంకా
చిన్నపిల్లలకి ఇది దూరంగా పెట్టండి, కావాలంటే బీరువాలో పెట్టండి. ఎందుకు అంటే ఒక ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. నాకు కూడా భలే భయం వేసింది ఈ క్రీమ్ చూస్తుంటే, అందుకే నేను పేపర్తో కలిపా. అస్సలు వద్దులేండి, అంత చూడ్డానికి స్మెల్, తినడానికి కూడా బాగున్నట్టుంది క్రీమ్ అయితే. కాకపోతే తింటే చనిపోతారు. సో కొంచెం అవాయిడ్ చేయండి. మన ఇంటి దగ్గర ఇంత ఇది ఉన్నా కూడా ఆ ఎలుకలు ఎలా వస్తున్నాయో ఏమో. వచ్చినా ఉండి తిని వెళ్ళాలి, అంతేకాని బట్టలు కొరికి అవి కొరికి. వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ది మొన్న ఒక వైర్ అయితే కట్ చేసేసాయి. 3 days వరకు ఫ్రిడ్జ్ ఆన్లోనే లేదు. ఇలా అన్నీ సఫర్ అయ్యి ఫేస్ చేసిన తర్వాత మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఇలా అయితే పెట్టేసుకున్నాను.